నమస్కారం, వెల్కమ్ టు NSN న్యూస్. నేను మీ బాలు సిరినేని. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించిన పొరపాటుపై జిల్లా కలెక్టర్ శివశంకర్ చర్యలు చేపట్టారు. తప్పిదానికి బాధ్యులైన తహసీల్దార్ వరకుమార్ను సస్పెండ్ చేయడంతో పాటు రిటర్నింగ్ అధికారికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు కలెక్టర్ శివశంకర్ తెలిపారు. పోస్టల్ బ్యాలెట్లో ఎంపీ ఓటుకు సంబంధించి ఈవీఎంలో పెట్టే బ్యాలెట్లు పొరపాటున అందజేయగా దానిపైనే 1219 మంది ఓటు వేశారన్నారు. ఈ పొరపాటును అధికారులు గుర్తించి తెలియజేయడంతో రాష్ట్ర ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్లామన్నారు. దీంతో ఎన్నికల ఆదేశాల మేరకు ఈ నెల 8, 9 తేదీలలో 1219 మంది ఉద్యోగులు మళ్లీ ఓటు వేసేలా చర్యలు చేపట్టామన్నారు. ఇది ఈవీఎం బ్యాలెట్ అన్నమాట. ఈవీఎం బ్యాలెట్ వర్టికల్గా ఉంటుంది, ఈవీఎం మిషన్ తగినట్టుగా ఉంటుంది. ఇందులో ఓన్లీ ఇక్కడ ఒక బ్యాలెట్ నెంబర్ ఉంటుంది. సేమ్ క్యాండిడేట్స్ పేర్లు కానీ క్యాండిడేట్ ఫోటో కానీ అలాగే సింబల్ కానీ అన్నీ సేమ్గా ఉంటుంది. ఇదేమో పోస్టల్ బ్యాలెట్. పోస్టల్ బ్యాలెట్ ఏంటంటే రెండు క్యాండిడేట్స్ చొప్పున పక్క పక్కన ఉండి ఇలాగ ఒక A4 సైజ్ పేపర్ లాగా ఉంటుంది. సో దీనివల్ల అక్కడ రెండు సేమ్గా ఉండటం, పేరు కానీ ఫోటో కానీ సింబల్ కానీ అన్నీ ఒకేలాగా ఉండటం వల్ల ఇది అక్కడ స్ట్రాంగ్ రూమ్లో తీసుకునేటప్పుడు ఒక ప్యాకెట్ బదులు ఒక ప్యాకెట్ తీసుకుని వచ్చి చేయటం జరిగింది. బట్ ఏదైనా సరే అది ఇచ్చినప్పుడు ప్రెసిడెంట్ ఆఫీసెస్కి ఇచ్చినప్పుడు అది గమనించకపోవటం అన్నది అది చాలా పెద్ద తప్పు. దానికోసం అని చెప్పి ఇప్పుడు వెంటనే ఈ ఫెసిలిటేషన్ సెంటర్కి ఎవరినైతే ఇన్ఛార్జ్ ఇక్కడ మనం నియమించింది AR అంటే ఒక తహసీల్దార్ వరకుమార్ని మనం ఇక్కడ ఈ ఫెసిలిటేషన్ సెంటర్కి ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది. ఇది వరకుమార్ది పూర్తి బాధ్యత. అయితే AR వరకుమార్ది తీవ్ర నిర్లక్ష్యంగా పరిగణించడం జరిగింది. అలాగే RO నారద ముందు కూడా నిర్లక్ష్యంగానే పరిగణించడం జరిగింది. అందువల్ల వెంటనే ఇప్పుడు ARO వరకుమార్ని సస్పెండ్ చేయడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో ఉద్రిక్తత నెలకొంది. హోంమంత్రి తానేటి వనితపై దాడికి యత్నించడంతో అప్రమత్తమైన హోంమంత్రి సెక్యూరిటీ దాడి నుంచి కాపాడారు. ప్రచారం ముగించుకొని వైసీపీ నేత సుబ్రహ్మణ్యం ఇంటికి వచ్చిన టైంలో ఈ అటాక్ జరిగింది. పలు వాహనాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు టీడీపీ కార్యకర్తలు. దీంతో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో ముందు జాగ్రత్తగా నల్లజర్లలో పోలీసులు భారీగా మోహరించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హోంమంత్రి వనితపై దాడికి యత్నం ఘటనలో ఇరు వర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ అభ్యర్థి వెంకటరాజు, ముళ్లపూడి బాపిరాజు సహా వైసీపీకి చెందిన కారుమంచి రమేష్ ప్రసాద్పై SC/ST అట్రాసిటీ సెక్షన్ 307 కింద కేసు నమోదు చేశారు. కాగా నల్లజర్లలో దాడి ఘటనపై తానేటి వనిత నిరసనకు దిగారు. కార్యకర్తలతో కలిసి బైఠాయించి టీడీపీ నేతల దాడులు నశించాలని ప్లకార్డులు ప్రదర్శించారు. ఈరోజు నల్లజర్ల మండలం అచ్చన్నపాలెం, నల్లజర్ల 2 గ్రామాల్లో కూడా ఈవినింగ్ టైము మేము ప్రచార కార్యక్రమం చేసుకోవడం జరిగిందండి. ఈ ప్రచార కార్యక్రమం 10 కల్లా మేము క్లోజ్ చేసి నల్లజర్లలో మా లీడర్ సుబ్రహ్మణ్యం గారి ఇంటికి వచ్చి మేమంతా కూడా మా నాయకులు, కార్యకర్తలు అందరం కూడా ఇక్కడ డిన్నర్ చేస్తున్నాం. డిన్నర్ చేస్తున్న సమయంలో కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు రాళ్లతో దాడి చేయడం జరిగింది. అటువైపు రోడ్డు మీద నుండి వెళ్తూ రాళ్ళు వేసడం జరిగింది. మన వాళ్ళందరూ కూడా అదంటే వాళ్ళు అరుచుకుంటూ తిట్టుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళు వచ్చి చెప్పడం జరిగింది నాకు. అంటే ఈరోజు ప్రోగ్రామ్ చెప్పాలంటే ప్రచార కార్యక్రమం చాలా బాగా జరిగింది. అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చూసి వాళ్ళు తట్టుకోలేక కడుపు మంటతో ఏవో అట్లా చేసి ఉంటారులే పిచ్చి పనులు అని చెప్పి సమర్థించుకున్నాం, పెద్దగా పట్టించుకోలేదు. కొద్దిసేపటికి మళ్ళీ మొత్తం ఒక 30 నుండి 50 మంది వరకు అందరూ ఒకేసారి మూకమ్మడిగా వచ్చేసి ఇక్కడ సుబ్రహ్మణ్యం గారి ఇంటికి నేను ఇక్కడే ఉన్నాను, నాయకులు కొంతమంది ఇక్కడే ఉన్నారు, కొంతమంది భోజనం చేసి కొంతమంది వెళ్ళిపోవడం జరిగింది. వచ్చిన వాళ్ళు కుర్చీలు వేసరడం, ఆ బయట బైకులు పగలగొట్టడం, డీజే పగలగొట్టడం, సుబ్రహ్మణ్యం గారి కారును కూడా బాగా పచ్చడి కింద పగలగొట్టేసి ఈ రోజున అంటే ఆఫీస్లో నేను ఇక్కడ ఉన్నాను అనుకుని లోపల వెళ్ళి మొత్తం అసలు ఎంత దారుణంగా అంటే సీసీ ఫుటేజ్ చూస్తే మీకు అర్థమవుతుంది. అంత దారుణంగా దాడి చేయడం జరిగింది. అంటే ఈ రోజున ఇక్కడ మేము ఏదైతే ఎన్నికల ప్రచార నిమిత్తం ఇక్కడ ప్రచారం చేసుకున్నామో ఈ మండలంలో, ఈ గ్రామంలో సక్సెస్ అవడం అనేది వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఈ రోజున మేము ప్రచార కార్యక్రమంలో ముందుండడం, ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆదరించడం, ప్రజల వైపు నుండి మాకు
అంటే విన్నింగ్కి మేము దగ్గరగా వెళ్తున్నామన్న విషయాన్ని వాళ్ళు తట్టుకోలేక, వాళ్ళు విన్నింగ్కి దూరం అవుతున్నారన్న విషయాన్ని తట్టుకోలేక ఈ రోజున కడుపు మంటతో ఇక్కడ వచ్చి దాడి చేశారు. అసలు ఇక్కడ వాళ్ళు దాడి చేయడానికి సుబ్రహ్మణ్యం గారికి కానీ నాకు కానీ ఎటువంటి గొడవలు జరగలేదు వాళ్ళతో. చెంచల్గూడ జైలులో ఉన్న బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ తప్పులు కేసులు పెట్టి క్రిషాంక్ను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అతను పెట్టిన సర్క్యులర్ తప్పైతే నేను చెంచల్గూడ జైలుకు వెళ్లేందుకు సిద్ధమని ప్రకటించారు. నువ్వు పెట్టిన సర్క్యులర్ ఫేక్ అని మేము రుజువు చేస్తే నువ్వు జైలుకు వెళ్లడానికి సిద్ధమా అని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. మా సోదరుడు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసిన విద్యార్థి నాయకుడు, తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడు సోదరుడు మన్నె క్రిషాంక్ గారిని ఒక ఫ్రివలస్ కేసులో, అంటే ఒక పనికిమాలిన కేసులో చేయని తప్పుకు ఇవాళ అరెస్టు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం గత వారం రోజులుగా వేధిస్తా ఉంది. తప్పు చేసిన రేవంత్ రెడ్డి ఇవాళ బయట తిరుగుతా ఉన్నాడు. ఫోర్జరీ చేసి ఉస్మానియా చీఫ్ వార్డెన్ యొక్క లెటర్ను ఫోర్జరీ చేసిన క్రిమినల్ ఏమో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, కానీ అసలు నోటీస్ని బయట పెట్టిన క్రిషాంక్నేమో ఈరోజు చెంచల్గూడ జైల్లో పెట్టినారు. దీన్ని బట్టే చెప్పవచ్చు ఈ రాష్ట్రంలో వ్యవస్థ ఎట్లా పనిచేస్తూ ఉంది, ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉందో దీన్ని బట్టే చెప్పవచ్చు. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నా, క్రిషాంక్ కనుక పెట్టిన సర్క్యులర్ తప్పైతే నేను ఇదే చెంచల్గూడ జైల్లో నేను జైలుకి పోతాను. ఒకవేళ నువ్వు పెట్టిన సర్క్యులర్ ఫేక్ అని మేము రుజువు చేస్తే నువ్వు జైల్లో కూర్చుంటావా అని చెప్పి నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా. సిగ్గు లేకుండా చేసింది ఒక వెధవ పని, మళ్ళా మీదుగా ఇవాళ మా సోదరుణ్ణి జైల్లో పెట్టి ఈ రకంగా ఇబ్బంది పెట్టడం, ఈ రకంగా కావాలని ప్రభుత్వంలో ఉన్నానని చెప్పి అధికార మదంతో అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకునేదైతే చిల్లర రాజకీయం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. తప్పకుండా ప్రతిదానికి కూడా బదులు చెప్పే టైం వస్తుంది, ప్రతిదానికి కూడా మిత్తితో సహా చెల్లించే టైం కూడా వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా వీచిన భారీ ఈదురుగాలులు వర్షానికి అన్నదాతలకు భారీ నష్టం జరిగింది. అధికారులు సమయానికి వడ్లు కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. సంగారెడ్డి జిల్లా జోగిపేట, మెదక్ జిల్లా మసాయిపేట మార్కెట్ యార్డుల్లోని వరి ధాన్యం తడిసి ముద్దయింది. భారీ వర్షం కురవడంతో వరదలకు పలుచోట్ల ధాన్యం కొట్టుకుపోయింది. మరికొన్ని చోట్ల వరి కుప్పలు చెల్లాచెదురయ్యాయి. వరదల్లో కొట్టుకుపోతున్న ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు నానా కష్టాలు పడ్డారు. సిద్దిపేట జిల్లాలోని ఈదురుగాలులకు మామిడి నేలరాలింది. చేతికొచ్చిన మామిడి నేలరాలడంతో రైతన్నలు కన్నీరు పెట్టారు. అలాగే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్, పోచంపల్లి, నారాయణపురం, వలిగొండ మండలాల్లో భారీ వర్షం కురవడంతో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం బస్తాలు తడిసి ముద్దయ్యాయి. హైదరాబాద్ నగరంలో కురిసిన కుండపోత వర్షం విషాదం మిగిల్చింది. ఓ భవన నిర్మాణ ప్రాంతంలో రిటైనింగ్ వాల్ కూలి 7 దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో 2 మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. మృతులంతా ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన కూలీలని అధికారులు తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మేడ్చల్ జిల్లా బాచుపల్లిలోని రేణుకా ఇల్లమ్మ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాచుపల్లిలోని సర్వే నెంబర్ 345, 406లలో సుమారు 2000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో హరిజన్ రిచ్ కన్స్ట్రక్షన్ కంపెనీ HMDA అనుమతితో సెల్లార్, స్టిల్ట్ ప్లస్ 5 అప్పర్ ఫ్లోర్తో రెసిడెన్షియల్ బిల్డింగ్ నిర్మిస్తుంది. ఈ భవంతి నిర్మాణంలో ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన పలువురు కార్మికులు పనిచేస్తున్నారు. కార్మికులు కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్రదేశంలోనే రేకుల షెడ్స్ వేసుకుని నివసిస్తున్నారు. రాత్రి కురిసిన భారీ వర్షానికి భవంతి చుట్టూ నిర్మించిన రిటైనింగ్ వాల్ కార్మికుల రేకుల షెడ్స్పై కూలింది. భారీ వర్షంతో ఒక్కసారిగా ఈ ఘటన జరగడంతో కార్మికులు ఆహాకారాలు పెడుతూ షెడ్స్ నుంచి బయటకు పరుగులు తీశారు. 7 శిథిలాల కింద చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలతో బయటపడిన వారిలో కొందరు గాయపడగా చికిత్స నిమిత్తం మమతా హాస్పిటల్కు తరలించారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కూలిన రిటైనింగ్ వాల్ శిథిలాలను తొలగించారు. ఆ శిథిలాల కింద మొత్తం 7 మృతదేహాలను వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆ మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో తిరుపతి మారి, శంకర్, రాజు భార్య ఖుషి, రామ్ యాదవ్, గీత, హిమాంశు ఉన్నారు. లైంగిక వేధింపుల కేసులను ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవన్న వంటి వాళ్ళనేమో దేశం దాటిస్తారని, నాలాంటి వాళ్ళనేమో అరెస్టు చేశారు. ఇదేం పద్ధతి అంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కవితను దర్యాప్తు అధికారులు రౌస్ ఎవెన్యూ CBI ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. కవిత తనకు 10 పుస్తకాలు కావాలని కోరగా న్యాయమూర్తి అనుమతించారు.
తనకు ఇంటి నుంచి తీసుకొస్తున్న భోజనాన్ని 10 నుంచి 15 మంది పోలీసులు తనిఖీ చేసిన తర్వాత పంపుతున్నారని, అన్ని తనిఖీల తర్వాత ఆ భోజనం మొత్తం పాడైపోతున్నదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి భోజనానికి సంబంధించిన తుది నిర్ణయంపై జైలు సూపరింటెండెంట్ను వివరణ ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. కోర్టు వెలుపల అక్కడ ఉన్న వారిని ఉద్దేశించి కవిత కొద్దిసేపు మాట్లాడారు. తన అరెస్ట్ అక్రమమన్నారు. కాంగ్రెస్ను నమ్మి ఓటేస్తే ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయిందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఆశపడితే మొదటికే మోసమైందన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జగదీష్ రెడ్డి స్థానికులతో కాసేపు ముచ్చటించారు. మాజీ సీఎం కేసీఆర్ 10 ఇచ్చిండు, వాడు 15 ఇస్తానంటే వాని నమ్మినారని చెప్పారు. ఇప్పుడు వచ్చే 10 కూడా రావట్లేదని రైతు బంధు గురించి వ్యాఖ్యానించారు. ఈసారి మళ్లీ మోసపోవద్దని రైతులకు సూచించారు. ఓటమి భయంతోనే వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఊరు దాటేందుకు సిద్ధమయ్యారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. దీనికోసం పాస్పోర్టులు కూడా సిద్ధం చేసుకున్నారన్నారు. ప్రధాని మోడీ ఏపీ ప్రజల మన్ కీ బాత్ వినాలని కోరారు. కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఓడితే అరెస్టు తప్పదనే భయంతో అవినాష్ రెడ్డి ఉన్నారని, ఎంపీగా ఆయన గెలిస్తే నేరం గెలిచినట్లేనన్నారు. కడపలో వైసీపీ సింగిల్ ప్లేయర్ అంటూ ఇటీవల సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి చేసిన వ్యాఖ్యలపై షర్మిల మండిపడ్డారు. వాళ్లే అధికారంలో ఉండాలి, వాళ్లకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ నరికేయాలి, వాళ్లే సింగిల్ ప్లేయర్గా ఉండాలి, భారతి స్ట్రాటజీ ఇదేనా అని ప్రశ్నించారు. గొడ్డలితో మిగతా వాళ్ళని నరికేయండి, అప్పుడు మీరే సింగిల్ ప్లేయర్ అవుతారని చెప్పారు. ప్రజలకు ఎంపీ అందుబాటులో ఉండాలంటే నాకు ఓటేయండని, మీ ఎంపీని జైలులో కలవాలంటే అవినాష్ రెడ్డికి ఓటేయండి అన్నారు. దేవుడు మా వైపే ఉంటాడని, గొడ్డలితో నరికే వాళ్ళ వైపు కాదని షర్మిల వ్యాఖ్యానించారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోడీకి షర్మిల రేడియో గిఫ్ట్గా పంపారు. ఏపీ ప్రజల మన్ కీ బాత్ ఆయన వినాలని కోరారు. ఆయనకు రాష్ట్రంలో అడుగుపెట్టే అర్హత లేదని విమర్శించారు. ఏపీ ప్రజలకు ప్రధాని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని మోసం చేసి ఎన్నికల కోసం మళ్లీ కపట ప్రేమ చూపిస్తున్నారని తెలిపారు. 10 ఏళ్లలో మోడీ చేసిన మోసాలపై 10 ప్రశ్నలు సంధిస్తున్నట్టు చెప్పారు షర్మిల. ఊరు దాటిపోవడానికి ఇక ఓటమిని ఒప్పుకునే పరిస్థితికి వచ్చి పాస్పోర్ట్లు కూడా తయారు చేసుకుంటున్నారు. ఆయన ఊరి దాటిపోవడానికి ఎలా అయితే నేను తప్పించుకొని పోగలను, నేను ఓడిపోతే నా అరెస్ట్ ఖాయం అన్న పద్ధతిలో ఉంది వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ వేములవాడ చేరుకొని రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కోడెమొక్కులు చెల్లించుకున్నారు. పండితులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనాలిచ్చారు. ప్రధాని ఆలయ ఆవరణలో భక్తులకు అభివాదం చేశారు. ఆయన ఇక్కడి నుంచి బయలుదేరి బీజేపీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. మూడో విడత సార్వత్రిక ఎన్నికలతోనే ఎన్డీఏ విజయం ఖాయమైందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కాంగ్రెస్ పాలనలో రాజ్యాంగానికి ఎలాంటి రక్షణ లేదన్నారు. మతపరంగా రిజర్వేషన్లు ఇవ్వకూడదని స్పష్టంగా ఉన్నా కర్ణాటకలో బీసీ రిజర్వేషన్లకు కోతపెట్టి ముస్లింలకు ఇచ్చారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎక్కడ గెలుస్తుందో భూతద్దంలో వెతకాల్సిన పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ హయాంలో వేల కోట్ల కుంభకోణాలు వెలుగు చూశాయని, ఇండియా కూటమి 5 ఏళ్లలో 5 ప్రధానులను తీసుకొస్తామని చెబుతుందని విమర్శించారు. ప్రతి పార్టీకి ఒక్కో ప్రధాని ఉంటే దేశం బాగుపడుతుందా అని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిపోయిందన్నారు. ఆర్ఆర్ ట్యాక్స్ పేరిట ప్రజల సొమ్ము దోపిడీకి గురవుతుందని, అందులో ఒక భాగం హైదరాబాద్, మరో భాగం ఢిల్లీకి వెళ్తుందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో కుంభకోణానికి పాల్పడిందని, ఆ పార్టీని రక్షించే పనిలో కాంగ్రెస్ ఉందన్నారు. కాళేశ్వరం పేరిట జరిగిన నష్టాన్ని ఇప్పుడు రైతులు భరించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. అన్నదాతకు బీజేపీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని, పసుపు రైతుల కోసం పసుపు బోర్డు ఏర్పాటు చేశామని చెప్పారు. వరంగల్లో టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేసినా సరిగా నిర్వహించట్లేదన్నారు మోడీ. ये मेरा सौभाग्य है कि अहमदाबाद जो मेरी कर्मभूमि रही गुजरात में, उस अहमदाबाद नगर की जो नगर देवी है, नगर देवता है, वो भद्रकाली है। और मुझे आज यहां माता भद्रकाली के चरणों में प्रणाम करने का अवसर मिला है। यहां से कुछ दूरी पर मौजूद रामप्पा मंदिर को भी मैं श्रद्धापूर्वक प्रणाम करता हूं।
ये क्षेत्र काकतीय साम्राज्य के गौरव का प्रतीक है। మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.